ఒక మాటల రచయితకు మాటలు రాకుండా చేశాడు వెంకట్. ఎన్ని నరాలు తెగితే ఇలాంటి స్క్రీన్ ప్లే చేయొచ్చో 100 సినిమాలు పైగా రాసిన నాకు తెలుసు. ఎన్ని రాత్రులు నిద్ర లేని రాత్రులు అయితే ఇంత గొప్ప ఎడిట్ చేయగలరు సినిమాని నాకు తెలుసు. బాగా అనుభవించాను. మధ్య మధ్యలో అరిచిన అరుపులన్నీ నావే, కేకలన్నీ నావే, చప్పట్లన్నీ నావే. ఆర్ద్రమైపోయాను ఈ సినిమా చూసి. ముఖ్యంగా మారం శివప్రసాద్ గారికి, మన వెంకట్ గారికి, ఈ సినిమాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి టెక్నీషియన్కి మీరందరూ నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. మీ పాదాలంటి టీం అందరూ ఇటు వచ్చేయండి. పత్రిక ఫిలిమ్స్ టీం అంతా అందరూ ఇంత గట్టిగా పత్రికారికి వినపడాలి. పైన నక్షత్ర లోకంలో పత్రికారికి వినపడాలా కొట్టాలి చప్పట్లు. సార్, మొత్తం పత్రికారి శిష్యగణం పక్షాన మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను సార్. అద్భుతం, అద్భుతం అంతే. ఈ సందర్భంగా ఎక్కువసేపు అంటే నెక్స్ట్ మూవీ ఉంది ఇక్కడ, ఎక్కువ మాట్లాడకూడదు తెలుసు. అయినా ఒకటి చెప్తున్నా, ఈ సినిమా పత్రికారు ఎంత తపన పడ్డారో, ఎంత తపించారో, ఎంత నిస్వార్థంగా తన ప్రయాణాన్ని కొనసాగించారో, ఎంత అద్భుతంగా ధ్యాన ప్రచారాన్ని ఇంటింటికి కాళ్ళు అరిగేలా వెళ్ళి చేశారు. ఇంతమంది సైనికులను తయారు చేశారు. ఇన్ని పిరమిడ్లు వెలిసేలా చేశారు. ఎంత నెత్తురు ఆవిరయిందో పత్రికారికి. పత్రికారి సేవల గురించి నేను ధ్యానాంధ్రప్రదేశ్లో ఎడిటోరియల్స్ రాశాను. శివప్ప పత్రికారి ప్రతి నెల టూర్ నాకు పంపించేవాడు. ఎడిటర్ని నేను అక్కడ మహబూబ్ నగర్, కోదాడ, విజయవాడ, గూడూరు, నెల్లూరు, బెంగళూరు, 30 రోజులు 30 ఊళ్ళు. ఎలా సార్? మనం చూసిన ఒక అవతార మూర్తి కాదా? మనం చూసిన ఒక యోగి కాదా? మనం కలిసి నడిచి మనం ఆనందించలేదా? మనం ఆయన పాటలు విని, ఆయన మాటలు విని మనం పులకించలేదా? ఇలా ప్రపంచమంతా పులకించాలని పత్రికారి ఆశయం. దానికి ఈరోజు వెంకట్ తీసిన సినిమా ఒక అద్భుత మధుర కావ్యం, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్. ఇది మామూలు ప్రేక్షకుల కోసం తీసిన సినిమా కాదు. పిరమిడ్ మాస్టర్లకు పత్రికారి ఆశయాలను ప్రపంచవ్యాప్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రికారు కావాలి. ఈ సినిమా 10 సార్లు చూడాలి. పత్రికారి శ్రమను అర్థం చేసుకోవాలి. ఆయన ఆరాటాన్ని మనం జీర్ణించుకోవాలి. ఆయనలాగా మనం కూడా సేవ చేయాలి. ధ్యాన జగత్ కావాలని కలవరించాడు ఆయన. 7 సంవత్సరాలు ఆయన నీడల్లే తిరిగిన నాకు తెలుసు. ధ్యాన జగత్తు కావాలంటే ఇప్పుడున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ 1 కోటి మంది అయిన ఉంటారా, 2 కోట్ల మంది అయిన ఉంటారా? వాళ్ళందరూ ఈ సినిమా చూసేలా మీరు చేయాలి. అదొక్కటి చాలు. ఇది మామూలు పబ్లిక్ చూసి సంతోషిస్తారని నేను అనుకోను. పిరమిడ్ మాస్టర్ల కోసం తీసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లకు చైతన్యం రావడానికి చేసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లలో కదలిక రావడానికి చేసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లను ఉత్తేజపరచడానికి చేసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లను పిడికిళ్ళు బిగించడానికి చేసిన సినిమా, పిరమిడ్ మాస్టర్లందరూ మళ్ళీ నడవవలసిన సినిమా. దానికోసం మళ్ళీ మీరు ఒకసారి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టడమే కాకుండా నిజంగా గురువుగారు చెప్పినట్టు ఒక్కొక్కరు 100 మందిని కాదు, 1000 మందిని చూసి ఇదొక ఉద్యమం. ఈ ఉద్యమం పిరమిడ్ మాస్టర్లు అందరూ చూసి చైతన్య పడితే ఖచ్చితంగా ధ్యాన జగత్తు ఈ ఒక్క సినిమాతో వస్తుంది. ప్లీజ్ డూ దట్.